దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రములు వందనములు. ప్రత్యేకంగా ఈ యొక్క దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి ప్రియ పిల్లలందరికీ కూడా క్రీస్తు నామములో శుభములు వందనాలు. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఒక అంశమును మనం వినబోతున్నాం. చాలా ఆసక్తికరంగా అంశము. దేవుని వాక్యంలో నుంచి మనము పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ప్రపంచంలో జరగబోతున్న జరిగిపోయినవి కూడా, అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో జరుగుతున్నటువంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను నేను, నాట్ ఓన్లీ ఇండియా. ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలను మనము బేరీజు వేసుకుంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అనేకమైన సత్యాలను మనం చూడవచ్చు. ప్రపంచ పరిస్థితి, మానవుల మానసిక పరిస్థితి, దేశాల పరిస్థితి, రాబో రోజుల్లో ఎలా ఉంటుంది ఈ ప్రపంచం, ప్రకృతి, అన్నిటిని గురించినటువంటి విషయాలను, అన్నిటిని గూర్చినటువంటి సమాచారము మనకు బైబిల్లో దొరుకుతుంది ప్రియులారా. కనుక బైబిల్ అనేది చాలా ప్రత్యేకమైనది అని మీరు తెలుసుకోవాలి. ఈ రోజుల్లో గనుక గమనిస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఒక 50-60 సంవత్సరాలలో ఉన్నటువంటి ప్రపంచంలా ఇప్పుడు లేదు. ఆధునిక యుగం అంటారు, ఇప్పుడు టెక్నాలజీ యుగం అంటారు, సైన్స్ టెక్నాలజీ యుగం అంటారు. శాస్త్రపరంగా, సాంకేతిక పరంగా చాలా ముందుకు వెళ్తున్నటువంటి ప్రపంచముగా పరిగణించబడతా ఉంది. ఎంతగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందో అంతగా పాపము కూడా అభివృద్ధి చెందుతుందని మీరు గమనించవలసిందిగా మనవి చేయుచున్నాను. సెల్ ఫోన్ ద్వారా ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. ట్విట్టర్స్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్లు కానీ, ఏదైతే సోషల్ మీడియాగా పరిగణించబడుతుందో దాని ద్వారా మరి అనేక లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇవన్నిటిని గమనిస్తుంటే ప్రియులారా, ఈ ప్రపంచం ఎటుపోతుందో అనే ఒక అనుమానం చాలామందిలో పొడసూపుతూ ఉంది. చాలామంది విశ్లేషకులు, మేధావులు కూడా ఆందోళన చెందుతున్నారు. మానవుల యొక్క విపరీత ధోరణులు, ఈ మధ్యకాలంలో భర్తలను భార్యలు చంపడం అనేది సర్వసాధారణం అయిపోయింది. దారుణంగా చంపటం, వివాహేతర సంబంధాలు, పాపము, వ్యభిచారము, అశ్లీలత, పగలు, ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఏమవుతుంది ఈ ప్రపంచానికి అనే ఒక ఆందోళన కలుగుతూ ఉంది ప్రియులారా. ఈ నేపథ్యంలో బైబిల్ని కనుక గమనిస్తే బైబిల్కి జరుగుతున్న సందర్భాలకు, సంఘటనలకు వ్యత్యాసం కనిపిస్తుంది. అది ఒకసారి మనం బైబిల్ చూద్దాం ప్రియులారా. ఆదికాండం మొదటి అధ్యాయము దేవుడు సృష్టించిన సృష్టి యావత్తును సృష్టించాడు. మొదటి అధ్యాయం నుండి చివరి వరకు చూసినప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు. 31వ వచనంలో, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు, యావత్ అంటే ఆకాశం నుండి మొదలుకొని నేల వరకు సృష్టి యావత్తు, ఎంటైర్ యూనివర్స్, ప్రాణులు, మనుష్యులు తో కలిపి సృష్టి యావత్తును గమనిస్తే చాలా మంచిదిగా ఉందని సర్టిఫై చేశాడు దేవుడు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా, చాలా మంచిదన్నాడు. మంచిది కాదు, చాలా మంచిది. ఒక ప్రోడక్ట్ను ఆ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నటువంటి ఆ కంపెనీ వాళ్ళు తయారు చేసిన తర్వాత దాన్ని క్వాలిటీ కంట్రోల్ వారు పరిశీలిస్తారు దాన్ని.
దాని లోపట ఉన్నటువంటిది ఏదైతే ఆ ప్రోడక్ట్కు సంబంధించిన మెటీరియల్ కానీ ఏదైనా కూడా దాన్ని బాగా వాళ్ళు గమనించి పరిశీలించిన తర్వాత టెస్టెడ్ ఓకే అని కొడతారు. ఓకే అని కొడతారు, దాని మీద స్టాంప్ సర్టిఫై చేస్తారు వాళ్ళు, క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు సర్టిఫై చేస్తేనే అది మార్కెట్లోకి వస్తుంది. అంటే వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే దాన్ని మార్కెట్లోకి పంపిస్తారు పిల్లల. అలాగే సృష్టించిన సృష్టికర్త క్వాలిటీ కంట్రోలర్గా అన్నీ గమనించి టెస్టెడ్ ఓకే అంటే దాన్ని సంపూర్తి చేసి చాలా మంచిదిగా చేశాడని బైబిల్లో రాయబడి ఉంది పిల్లారా. ప్రశ్న ఏంటంటే చాలామందిలో నన్ను కూడా అడిగారు, చాలామంది విశ్వాసులు అడిగారు, అయ్యా మరి చాలా మంచిదిగానే అంత చక్కగా సర్టిఫై చేసిన దేవుడు ఈరోజు గమనిస్తుంటే ఎక్కడ బాగుందండి చాలా మంచిదిగా, అసలు మంచిదుందా ప్రశ్న వేస్తే మంచిదే లేదు. ఇక చాలా మంచిదనేది చాలా దూరం పోయిందన్నమాట. మంచిదనేది ఎక్కడో చెప్పు భూమి మీద, ఏమండి? మనుషుల్లో లేదు మంచితనం లేదు, జంతువుల్లో మంచితనం లేదు, ఏమండి? పురుగుల్లో మంచితనం లేదు, పశువుల్లో మంచితనం లేదు, పక్షుల్లో మంచితనం లేదు, తినే ఆకుకూరల్లో మంచితనం లేదు. ఎటు చూసినా కూడా కల్తీ కనిపిస్తూ ఉంది. కొన్ని అడవుల్లో కొన్ని ఆకులు ఉంటాయి, అవి తింటే మనిషి చనిపోతారు, పాయిజన్. ఈ మధ్యలో కోడిలకు బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిందని కోడి మాంసం తినకనే భయపడిపోయారండి, చికెన్ తిందామంటే. ఆ మధ్యలో ఆంథ్రాక్స్ అనే జబ్బు ఒక వైరస్ వచ్చింది పశువులను, అవి తింటే భయపడిపోయారు. అంటే పిల్లారా, ప్రకృతిలో ఉన్నది కూడా మంచిది కనపడటం లేదు. అలాగే ఏ వస్తువు అయినా కల్తీనే కనపడుతుంది. కల్తీ లేకపోతే వాటి మీద అగ్ మార్క్ కానీ ఐఎస్ఐ మార్క్ కానీ ఇవన్నీ ఎందుకు వస్తాయి చెప్పండి? చివరిగా బంగారంలో కూడా హాల్ మార్క్ అనే ఒక మార్కును చూసి కొనమంటున్నారు. అంటే దాంట్లో కూడా కల్తీ ఉంది. అంటే నగల విషయంలో కూడా కల్తీ. ఏది చూసినా కల్తీ అంటే టోటల్గా ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది అన్నది ఆలోచిస్తే పిల్లారా, దేవుడు సృష్టించిన సృష్టి చాలా మంచిదిగా ఉన్నది ఏమైపోతూ ఉంది? సంఘాలలో దేవుని సంఘం అని క్రైస్తవ సంఘాలు, దేవుని ఆరాధించే సంఘాలలో కూడా గొడవలు, కోర్టు కేసులు, దేవుని సంఘం పేరిట ఉన్న స్థలాలను అమ్ముకోవటం, గ్రూపులుగా విభజింపబడి కొట్టుకోవటం, కల్తీ బోధలు, వాక్యంలో ఉన్నది ఒకటి చెప్పేది ఒకటి. అంటే చివరికి దేవుని వాక్యం కూడా కల్తీ అయిన పరిస్థితి. అంటే ఈ ప్రపంచం ఎలా బాగుంది అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది చెప్పండి ప్రియులారా? ఆలోచించండి. చాలా మంచిదిగా చేసిన దేవుడు మంచిదే చెప్పుకోవడానికి ఏదైనా ఉందా అంటే లేదని కనిపిస్తుంది ప్రియులారా. కనుక ఈరోజు వినబోతున్నటువంటి ఈ విశేషమైన వాక్యాన్ని మీరు విని మీరందరూ దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని యొక్క మాటలతో మీ ఆలోచనలలో దేవుడు విశ్వాసములో స్థిరపరిచి బలపరచాలని ఆశపడి వాక్యాన్ని మీకు చెబుతున్నాను ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్యంలో యేసుప్రభు ఒక మాట చెప్పాడు, ఏంటంటే ప్రియులారా, నీ వాక్యమే సత్యం అన్నాడు. వాక్యము సత్యమైనప్పుడు దేవుడు చాలా మంచిదిగా చేసినటువంటి ఈ సృష్టి యావత్తు ఇలా ఎందుకు మారిపోయిందో ఆలోచించాలి. దీని ముగింపు ఏమిటో మనం ఆలోచించాలి ప్రియులారా. రోజు రోజుకు నేరాలు, పాపాలు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గటం లేదు. ప్రజలు ఎలాగైతే పెరుగుతున్నారో, మనుషులు ఎలాగైతే విస్తరిస్తున్నారో, పాపాలు విస్తరిస్తున్నాయి, నేరాలు విస్తరిస్తున్నాయి, ద్రోహాలను విస్తరిస్తున్నాయి, మోసాలు విస్తరిస్తున్నాయి, బలాత్కారాలను విస్తరిస్తున్నాయి, దౌర్జన్యాలు విస్తరిస్తున్నాయి, కల్తీలు విస్తరిస్తున్నాయి. వీటిని ఆపేవారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు కనబడటం లేదు. అందువలన ఈరోజు గమనిస్తే ప్రియులారా,
దేవుని వాక్యాన్ని గమనిస్తే అది సత్యమైన వాక్యం అన్నప్పుడు చాలా మంచిదిగా ఉన్నది ఎందుకు ఇలా మారిపోయిందో ఆలోచించవలసిన వారమై ఉన్నాం ప్రియ దేవుని సంగమా. అయితే ఒక సంగతిని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 1989 సంవత్సరం అండి, 1989 సంవత్సరంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ఇది వాస్తవంగా జరిగినటువంటి సంఘటన. నేషనల్ జియోలాజికల్ పార్క్ చెందిన పరిశోధకుడు జాన్ పి డంబాచార్, ఆయన ఒక ఆర్నిథాలజిస్ట్, అంటే పక్షి శాస్త్రవేత్త. జాన్ పి డంబాచార్ ఆస్ట్రేలియా ఖండానికి వెళ్ళాడు. ఆయన ఆస్ట్రేలియా ఖండంలో ఆయన పరిశోధిస్తూ ఉంటాడు. పక్షులను పరిశోధించి పక్షుల గురించినటువంటి సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటాడు ఆయన, జాన్ పి డంబాచార్. ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో, అంటే ఆస్ట్రేలియా ఖండానికి సమీపాన ఉన్న ఉత్తర నార్త్ సైడ్లో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి న్యూగినియా అనే ఒక ఐలాండ్ ఉంది, ఒక ద్వీపం ఉంది, ఒక దీవి. ఆ న్యూగినియా అనే ఆ దీవికి వెళ్ళాడండి ఆయన, అనుచరులతో వెళ్ళాడు. దట్టమైన అడవులు ఉంటాయండి అక్కడ, న్యూగినియా ఐలాండ్లో దట్టమైన అడవులు. అక్కడికి వెళ్ళాడు. పక్షులపైన అధ్యయనం సాగిస్తున్నాడు ఆయన. అధ్యయనం సాగిస్తూ ఏం చేశాడంటే ఒక వల వేసాడు. వల విసిరి అక్కడ పెట్టాడు వల. ఆ వలలో ఒక పక్షి చిక్కుందండి. చిక్కుకోగానే దగ్గరికి వెళ్ళి చూశాడు ఆయన, జాన్ పి డంబాచార్. నల్లటి ముక్కు, ఎరుపు రంగు కళ్ళు, శరీర వర్ణము ఆరెంజ్ రంగులో ఉంది. దానిని చేతుల్లోకి తీసుకొని ప్రయత్నించగా ఆ పక్షి దొరకకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఆయనను కాళ్ళతో రక్కింది, ముక్కుతో పొడిచింది. అలాంటి టైంలో ఆ పొడవగానే ఆయన కొంచెం ఇబ్బందిగా అయింది. ఆ పొడవడం నొప్పి కలిగింది. చాలామందికి మరి ఒక సూది కానీ ఏదైనా ముళ్ళు కానీ ఏదైనా కుచ్చుకున్నప్పుడు అప్రయత్నంగా నోట్లో పెట్టుకుంటారు అవి వేలు. చాలామందిని చూస్తాం, మనం చిన్ననాటి నుంచి చూస్తుంటాం. ఏదైనా వేలికి ఏమైనా అయితే వెంటనే నోట్లో ఆ వేలును పెట్టుకోవడం అలవాటు. అలాగే డంబాచార కూడా ఆ పక్షి పొడవగానే ఆయన వ్రేలును నోట్లో పెట్టుకున్నాడటండి. డంబాచార శరీరంలోకి విషం ప్రవహించేసిందట. వెంటనే నాలుక ముద్దుబారిపోయిందట. శరీరం అంతా మంట, తట్టుకోలేకపోయాడట మంటకు, ఒళ్ళంతా మంట. వెంటనే యాంటీవీనం ఇంజెక్షన్ తీసుకొని ప్రాణాలతో బయటపడ్డాడట డంబాచార్. అప్పుడు తెలిసింది లోకానికి ఒక విషపూరితమైన పక్షి ఉందని, పాయిజనస్ బర్డ్. న్యూగినియా ఆ దీవిలో స్థానిక గిరిజనులు, అడవిలో ఉంటారు కదండి, ఆ గిరిజనులు, ఆ ఫారెస్ట్ ఏరియాలో నివసించేవారు, వారి భాషలో దానికి ఒక పేరు పెట్టారట. ఏం తెలుసా? పితోవిజ్. ఆ పక్షి పేరు పితోవిజ్. అంటే పితోవిజ్ అంటే వారి భాషలో చెత్త పక్షి అని అర్థం. చెత్త పక్షి పితోవిజ్ అంటే చెత్త పక్షి. మీరు గూగుల్ సెర్చ్ చేసినా, యూట్యూబ్లో చూసినా మీకు కనబడతాయి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కనబడతాయి మీకు. ఆ పక్షి కూడా కనబడుతుంది. అది ఇప్పటికి ఉంది. ఆ పక్షి జీవించే ఉంది. ఫస్ట్ సైంటిఫికల్లీ కన్ఫర్మ్డ్ పాయిజనస్ బర్డ్ పితోవిజ్. ఈ పితోవిజ్ పక్షుల్లో ఉన్నటువంటి విషమట అమెరికాలో కనిపించే అత్యంత ప్రమాదభరితమైన యారో ఫ్రాగ్, ఒక రకమైన కప్ప, దాని ఒంట్లో కనిపించే విషం పోలి ఉందటండి ఈ పక్షిలో కూడా. ఏమండి, ఆ పక్షికి శరీరం అంతా విషమేనటండి. కాళ్ళల్లో, ముక్కుల్లో, ఈకల్లో కూడా విషమేనట ఆ పక్షికి. ఎంత చిత్రం అండి! దేవుడు సృష్టించిన సృష్టిలో విషపూరితమైన పక్షి ఉండటం ఏంటండి? మీకు అర్థమేంటండి? ఎందుకు చెప్తారో చెప్పాలా? ఒకసారి బైబిల్ తీయండి. 9వ అధ్యాయము ఆదికాండము 9వ అధ్యాయము. నోహవు కుటుంబానికి చెప్తున్నాడు దేవుడు,
9వ అధ్యాయము 3వ వచనం. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. సమస్త ప్రాణులు తినండి, ఆకుకూరలు ఇట్టిచ్చాను, కూర మొక్కలు ఇట్టిచ్చాను మీకు ప్రారంభంలో ఆదాముల కాలం నుండి, అలాగే వీటిని కూడా ఇస్తున్నాను అన్నాడు. మరి ఇచ్చినప్పుడు ఈ పక్షిని తింటే చచ్చిపోతాం కదండి మనము. ఆ పక్షి ఎందుకు అలాగే విషపూరితం అయిపోయింది? సరే, తినే చికెన్కు బర్డ్ ఫ్లూ రావడం ఏంటండి? వైరస్లు. మీరు ఆలోచించండి పిల్లరా. దేవుడు చేసే సృష్టిలో విషం ఎలా ప్రవేశించింది? ఎందుకు ప్రవేశించింది? ఆకుకూరల విషం, కూరగాయల విషం, మాంసాహార విషం, త్రాగే నీళ్ళు కలుషితం, చివరికి పీల్చే గాలి కూడా కలుషితమైంది. ఎందుకో మీరు ఎప్పుడైనా ఆలోచించారా పిల్లరా? కదా, కాలుష్యం సృష్టిలో నివసిస్తున్న భూమండలం కాలుష్యంతో నిండిపోతుంది. ఓజోన్ లేయర్కు రంధ్రం పడుతుంది. సూర్యుడి నుంచి అతి నీలలోహిత కిరణాలు, అల్ట్రా వైలెట్ రేసెస్ భూమి మీద డైరెక్ట్గా పట్టడం వల్ల చాలామందిలో శరీరంలో మార్పులు వస్తున్నాయి. రకరకాల జబ్బులు, వైరస్లు, తల వెంట్రుకలు రాడిపోయి చిన్న వయసులోనే బట్టతలు రావటం, తెల్ల వెంట్రుకలు రావటం, చర్మం పాడైపోవటం, రకరకాల ఇబ్బందులతో ఉన్నామంటే దీనికి అంతటికీ కారణము ఎవరు అని ఆలోచిస్తే పిల్లరా, ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం పిల్లరా. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము, నీ కారణం వల్ల, నువ్వు చేసిన పాపం వల్ల, నీ భార్య మాట విని మీరిద్దరు చేసిన తప్పు వల్ల, నీ నిమిత్తము నీ కారణం వల్ల నేల శపించబడి ఉన్నది. మనిషి కోసం చేసిన సృష్టిని మనిషి పాడు చేసుకున్నాడు. ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఎవరైనా దానిని చాలా భద్రంగా కాపాడుకోలే, కానీ ఇచ్చిన గిఫ్ట్ను దాన్ని పాడు చేసుకుంటే దాని తప్పు గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళది కాదు, తప్పు నీ తప్పు అవుతుంది. పాడు చేసుకుని నీ తప్పే. ఒక గొప్ప బహుమానం, గొప్ప ఆశీర్వాదం, గొప్ప వరం ఈ ప్రపంచం మనిషికి. దాన్ని పాడు చేసుకున్నది ఆదాము హవ్వలు, మానవులే అని మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. నేల శపించబడి ఉన్నది. శపించబడింది కాబట్టి శపించబడిన పంటలు, ఆహారమును నువ్వు తింటావన్నాడు అక్కడ. శపించబడినటువంటి వాటిలో నుంచే యారోఫ్రాగ్, పితోబిజు ఇలాంటి విషపూరితమైనవి ఎన్నో సృష్టిలో కనబడుతున్నాయి ప్రియులారా. దేవుని సంగమా, ఆలోచించండి, ఎంత భయంకరమో ఆలోచించండి పిల్లలు. ఎటు చూసినా కూడా కల్తీలే, 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 కల్తీలే. నాశనానికి వెళ్ళిపోతుంది ప్రపంచం అంతా కూడా. ఏదో విధమైనటువంటి నాశనం, ఊహించని ప్రళయాలు, ఊహించని వరదలు, ఊహించని వర్షాలు, ఊహించని ప్రకృతిలో మార్పులు, ఊహించని వైరస్లు. మనం ఊహించామండి కోవిడ్ వస్తుంది, ఇలా దాక్కుంటామని? ప్రాణాలతో బ్రతికి బట్ట కట్టాలంటే తలుపును మూసుకొని ఇంట్లో బందీగా ఉండమని చెప్పారండి. లాక్డౌన్ మనం చూసాం కదండి కళ్ళతోటి. ఈ జనరేషన్లో ఉన్న అందరం చూసాం కదండి. ఇలాంటిది వస్తుందని ఏనాడన్నా ఎవరైనా చెప్పారా? లాక్డౌన్ ఉంటుందని చెప్పారండి ఎవరైనా? లాక్డౌన్, అందరు ఇంట్లో ఉంటారు, ఒక వైరస్ వస్తుంది, కోట్ల మంది చచ్చిపోతారు, ఇంట్లో ఉంటారు, స్తంభించిపోతుంది ప్రపంచం అంతా, అడవి జంతువులు సిటీలోకి ఎంటర్ అయిపోతాయి, జనజీవన స్రవంతిలో కలిసిపోతాయని ఎవరైనా చెప్పారండి ప్రపంచంలో? ఏ మనుషుడని చెప్పాడా? అయిన తర్వాత చెప్పారంటే కాదు, ముందు చెప్పాలి, అది చాలా పాపులర్ అయిపోవాలి. చెప్పలే, ఎవరు ఊహించలేదండి. శపించబడిన నేల, ప్రకృతి శపించబడింది. దీన్ని బాగు చేసేవారు ఎవరు లేరు, ఉండరు కూడా. గమనించండి మీరు ప్రియులారా.
కాదిక నాశనానికే వెళ్తుంది తప్ప బాగయ్యేది గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఇన్ని వందల సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఎవరు బాగు చేస్తారు చెప్పండి ప్రియులారా? మనం జాగ్రత్త పడాలి తప్ప దాన్ని బాగు చేయలేము. అది గుర్తుపెట్టుకోండి మీరు ప్రియులారా. దేవుని వాక్యాన్ని కూడా చెడగొట్టేస్తున్నారు. దేవుని వాక్యాన్ని కూడా పాడు చేసేస్తున్నారు. ఎప్పటి నుంచి కాదు, అపోస్తుడైన పౌలు ఉన్నప్పటి నుంచే ప్రియులారా. 2 కొరింథీ రాసిన పత్రిక, కొరింథీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, అంటే నిష్కాపట్యము గల వారమును దేవుని ఎదుట నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. దేవుని ఎదుట బోధించుచున్నాము. దేవుని ఎదుట బోధించుచున్నాము. బోధకుడు బోధ చేసేటప్పుడు నేను దేవుని ఎదుట బోధిస్తున్నాను భయపడుతూ బోధ చేయాలి. బయట చేస్తారు అలాగా? సంఘం ఏది చెప్తే నేను నా నోట్లో నుంచి ఏ వాక్యం వస్తే అదే కరెక్టు. ఎదుట గొర్రెలు ఉన్నాయి, నేను చెప్పేది రైట్ అనుకుంటాను అనుకునే ధోరణిలో చెప్పొద్దు. నువ్వు దేవుడు ఎదుట బోధిస్తున్నావు భయపడుతూ చెప్పాలి. అర్థమైందండి? అది గమనించండి. ఈ మధ్యకాలంలో మరి కలెక్టర్స్ కూడా స్కూల్స్ను దర్శిస్తున్నారండి. పాఠశాలలు స్కూల్స్ను దర్శిస్తున్నారు. కలెక్టర్సు, పెద్ద పెద్ద ఆఫీసర్సు, అధికారులు స్కూల్స్ను దర్శించి పిల్లలకు టీచర్స్ ఎలా బోధిస్తున్నారో పిల్లలతో పాటు కూర్చొని వింటున్నారటండి. న్యూస్లో వస్తూ ఉంది. అంటే తనిఖీ చేస్తున్నారు. క్వాలిటీ, అంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచాలి. పిల్లల చదువులో ఎక్కువగా వాళ్ళ జ్ఞానం ఇవ్వాలి. కాబట్టి ఉపాధ్యాయులకు, టీచర్లకు ట్రైనింగ్ ఇస్తూ అధికారులు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఈ ఎడ్యుకేషన్లో మమేకమైపోతున్నారండి. వాళ్ళు పిల్లలకు జ్ఞానము అందించడంలో ప్రియులారా. అప్పుడు టీచర్ ఎలా ఉంటుందండి? చెప్పే టీచర్ పిల్లల దగ్గర చెప్పే టైం ఎలా ఉంటుంది? ఒక గొప్ప అధికారులు వాళ్ళతో పిల్లలతో కూర్చున్నప్పుడు ఆ టీచర్ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు. ఫీలింగ్స్ ఎలా ఉంటాయి టీచర్కి? ఎంత భయంతో చెప్తాడండి. ప్రియులారా, దేవుని వాక్యమును దేవుడిని ఎదుట ఉన్నాడు, వింటున్నాడు అని నువ్వు వాక్యం చెప్పాలి. అందుకే అంటాడు యేసుప్రభు, అంటాడు ఎక్కడ 2 3 నా నామములో ఉంటే నేను అక్కడ ఉంటా అన్నాడు. కాబట్టి యేసుప్రభు ఉన్నాడు అనుకోను అక్కడ వాక్యం చెప్పేటప్పుడు. భయంతో చెప్పాలి. నోటికి వచ్చినది చెప్పొద్దు, కలిపి చెరపొద్దు ప్రియులారా. కానీ ప్రపంచంలో చాలా తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలతో కూడినటువంటి బోధలు, వాక్యములో లేనివి, వాక్యమును అపార్థం చేసుకుని బోధించే బోధలు కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయని మీరు గమనించవలసిందిగా ప్రభు పేరట మీకు ప్రేయపూర్వకంగా మనవి చేయుచున్నాను ప్రియులారా. కారణం, ఆ వాక్యాన్ని వింటే మరణమే వస్తుంది, జీవం రాదు. మరణానికి వెళ్తుంది వాక్యం అబద్ధ బోధ ఫాలో అవుతే. ఈ ప్రపంచంలో సమస్తము కలుషితమైపోతుంది, విషపూరితమైపోతుంది, ప్రాణానికి హాని కలిగించే విధంగా మారిపోతుంది. అన్నిటికంటే ప్రమాదకరమైందో విషపూరితమైందో కూడా చెప్పాడు. ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము ప్రియులారా ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 104 కీర్తన 3, 104 కీర్తన 3, 140 అండి, క్షమించండి, 140 కీర్తన, 140వ కీర్తన 3 చూద్దామండి. పాము నాలుకలే వారు తమ నాలుకను వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. ఏ విషయం ఉందా పెదవుల కింద? సర్ప విషం అటండి. చూడండి, సర్ప విషం.
నాలుక గురించి చెబుతూ పెదవుల క్రింద సర్ప విషం అంటే అర్థం ఏంటి? సర్ప విషం ఉండదు పెదవుల కింద. మన పెదవుల కింద సర్ప విషం ఉండదు, కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు సర్ప విషం ఉంటుందట వారి పెదవుల కింద. పెదవులతో బోధిస్తారు, పెదవులతో స్తుతి ఆరాధన చేస్తారు, పెదవులతో మాయ మాటలు చెప్తారు, పెదవులతో అబద్ధబోధ చేస్తారు. మీకు అర్థమైందండి? తప్పుడు బోధ, తప్పుడు ఆరాధనలు చేసి ప్రజలను తప్పుదో పట్టించి నిత్యజీవాని వైపు మళ్లించకుండా మరణం అనే పాతాళానికి నరకానికి నడిపించేవారుగా ఉంటారు. కనుక సర్పము కాటేసి చనిపోతారు కాబట్టి అలాంటి విషపూరితమైన పెదవులు ఉన్నాయి వీళ్ళ పెదవులతో. ఆ సర్పం లాంటి విషం ఉంది, మరణించేది కాటు వేస్తే ఎలాగైతే పాము కాటు వేస్తే మరణిస్తారో వీళ్ళ మాటలు వింటే మరణిస్తారని చెప్పడానికి అక్కడ ఉదాహరణ చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ కూడా చెప్పాడు, ఇంకో దగ్గర కూడా రోమాపత్రిక 3వ అధ్యాయం చెప్పాడు అదే మాట. రోమాపత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దామండి మనం. 3:13 ప్రియులారా, వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నదని మళ్ళీ చెప్తున్నారు, రిపీట్ చేస్తున్నారు. సర్ప విషం అంటే ప్రాణాలు తీసే విషము, అంటే విషపూరితమైన నాలుక పెదవులు. ఇంత భయంకరం ఆలోచించండి. అంటే వాక్యం కూడా కల్తైపోతున్నటువంటి భయంకరమైన దినాల్లో ఉన్నావు సహోదరి సహోదరుడా. తస్మాత్ జాగ్రత్త విశ్వ క్రైస్తవ సంఘమా. నిన్ను నువ్వు కాపాడుకోవాలి. కోవిడ్ వచ్చినప్పుడు దాని బారిన పడకుండా నిన్ను నువ్వు ఎలాగైతే కాపాడుకున్నావో, భద్రం చేసుకున్నావో, ఒక మాస్క్ వేసుకొని మనుషుల మధ్యలో సంచరిస్తున్నప్పుడు ఎంత దూరంగా ఉండి జాగ్రత్తలు తీసుకున్నావో, వాక్య విషయంలో, నీ నిత్యజీవ విషయంలో ప్రభు మాటలను గురించి కూడా నువ్వు జాగ్రత్త పడాలని ఈరోజు అంత్య దినాల్లో దేవుడు హెచ్చరిస్తున్నాడు మనల్ని. ప్రియులారా, ప్రమాదకరమైన అంచులు, అంత్య దినములలో అపాయకరమైన దినములు వస్తాయని చెప్పాడు తిమోతి పత్రికలో. ఆ రోజుల్లో ఉన్నావు నీవు నేను. అందుకే అంటాడు యాకోబు పత్రికలో, ప్రియులారా, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు 3:8 వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. చెప్పారా చూసారా? ఎలాంటిది నాలుక? మరణకరమైన విషం అటది. అంటే చంపే విషం ఉంది నాలుకకు. పెదవుల కింద సర్ప విషం ఉందన్నాడు మళ్ళీ అక్కడ. అంటే నాలుక విషపూరితమే, పెదవులు విషపూరితమే. ఎంత దారుణమో ఆలోచించండి ప్రియులారా. అది నిరర్గళకమైన దుష్టత్వమే. వీటితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, వీటితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతము. ప్రియులారా, నాలుక పెదవులతో ఈ ప్రపంచంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి, ఎన్నో ద్రోహాలు, మారణ హోమాలు, కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, దగలు. తస్మాత్ జాగ్రత్త. పితోవిజ్ పక్షికి మాత్రమే విషం ఉందనుకుంటున్నది లోకం, కానీ ప్రపంచం అంతా విషముతో నిండిపోతుంది. కాలుష్యంతో ప్రకృతి నిండిపోతుంది విషముతో. ఏది తిన్నా కూరగాయలండి, ఆకుకూరలు తిందా, ఆకుకూరలు కూరగాయలు. ఆలోచించండి పిల్లరా, వాటిలో కూడా పెస్టిసైడ్స్ ఎక్కువైపోయి తింటే అది కూడా ప్రమాదం అంటున్నారు. ఓషియా గ్రంథము 10వ అధ్యాయము, ఓషియా గ్రంథం 10వ అధ్యాయం ప్రియులారా తీయండి. ఓషియా గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ప్రియులారా. అబద్ధ ప్రమాణములు చేయుదురు,
సందులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు, అందువలన భూమి చాలల్లో విషపు కూర మొలుచున్నట్టుగా దేశములలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. ఎలాంటి మాటలండి? అన్నీ అబద్ధపు మాటలు. ఇలాంటి భయంకరమైనటువంటి మోసాలు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఏమన్నాడు? భూమి చాలల్లో విషపు కూరలు మొలుచున్నట్టుగా అన్నాడు. చూడండి, విషపు కూరలు మొలుస్తాయని ఆనాడే చెప్పాడండి క్రీస్తుపూర్వమే ప్రియులారా. హోషేయ గ్రంథంలో ప్రవక్త ప్రవచించున్నాడు ప్రియులారా. క్రీస్తుపూర్వము 755 710 సంవత్సర కాలంలో మధ్యకాలం రాయబడినటువంటి ఆ కాలంలో చెప్పాడు విషపు కూరలు మొలుస్తాయని. ఈరోజు పెస్టిసైడ్స్ కొట్టేసేసి భయంకరంగా కూరగాయలు ఆకుకూరలు అన్నీ కూడా విషపూరితమైపోతున్నాయి. ఒక్కొక్కసారి ఆ యూట్యూబ్స్లో వీటిలో పెడతా ఉంటారు, ఏదేదో కెమికల్స్ చల్లుతున్నారు ఆకుకూరల్లో కూరగాయల్లో, వాటిని తింటే ప్రమాదం చెప్పినప్పుడు ఎంతమంది భయపడిపోతున్నారండి. పరిస్థితి ఇలా మారిపోయి చూశారండి. ప్రియులారా, ఆలోచించండి. భూమి మీద ఏది తిన్నా చావు తప్పదు. ఆరోగ్యంగా ఉందామని ఇంకా వేరేవి వాటిని ఫాలో అయినా కూడా మరణాన్ని తప్పించుకోలేమండి. ఆయుష్కాలం తగ్గిపోతూ ఉంది. ఆరోగ్యం లేకుండా అనారోగ్యాలు ఎక్కువైపోతున్నాయి. ఆసుపత్రులు పెరిగిపోతున్నాయి, మెడికల్ షాపులు పెరిగిపోతున్నాయి, మందులు పెరిగిపోతున్నాయి. ప్రతి ఇంట్లో కూడా డబ్బాలలో మందుల డబ్బా ఖచ్చితంగా ఉంటుందండి అందరికీ. స్టార్టింగ్లో 2-3 స్లిప్పులు ఉంటాయి, మెల్లిమెల్లిగా స్లిప్పులు ఎక్కువైపోతుంటాయి. లాస్ట్కి ఏమైపోతుందంటే ఒక మందుల డబ్బానే ఉండిపోతుంది, బాక్సులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ ఇంట్లో కదా. మందులతోటి బ్రతికే పరిస్థితి. కూరగాయలతో ఆకుకూరలతో కాదు, ఇప్పుడు మాంసాలతో కాదు, ట్యాబ్లెట్లతోటి బతకాల్సిన పరిస్థితి. అంటే ఆలోచించండి ప్రియులారా. ఏ రోజుల్లో ఉన్నావు సహోదరి సహోదరుడా? ఒక్కసారి ఆలోచించు. యేసు కొరకు ఆలోచించు. క్రీస్తుని జ్ఞాపకం చేసుకొని నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, నిన్ను పరలోకాన్ని తీసుకువెళ్ళటానికి. ఆ పరలోకంలో ఉన్న దేవుని యొద్దకు మనల్ని తీసుకువెళ్ళటానికి ఒక మార్గముగా ఈ లోకానికి వచ్చిన యేసు తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి శాపమైన ఆదాము చేసిన పాపము, ఆదాము అవ్వలు చేసిన తప్పిదాలకు ఈ లోకం, ఈ ప్రపంచం, ఈ విశ్వము కలుషితమై పాడైపోయినటువంటి లోకాన్ని, ఈ లోకంలో అనుభవించి నువ్వు నశించిపోకుండా నిన్ను కాపాడి పరలోకాన్ని తీసుకువెళ్ళటానికి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించిన యేసు త్వరలో రాబోతున్నాడు. నిన్ను కలుషితం లేని, పాపము లేని, నాశనం లేని, ద్రోహం లేని, మోసం లేని, దగా లేని అద్భుతమైన పరలోకాన్ని తీసుకెళ్ళటానికి రాబోతున్నాడు యేసు ప్రభువారు. ఆయన కోసం ఎదురు చూద్దాం, భయంతో బ్రతుకుదాం, జాగ్రత్తగా జీవిస్తాం, ఎవరిని మోసం చేయకుండా, ఎవరికి ద్రోహం చేయకుండా, ఎవరిని దూషించకుండా మన నాలుకను కాపాడుకుందాం. విషపూరితమైన నాలుకగా చేయకుండా, విషపూరితమైన సర్పవిషం లాంటి పెదవులు లేకుండా ఆయన స్తుతించే పెదవులుగా, ఆయన ధ్యానించే పెదవులుగా, ఆయన మహిమపరిచే పెదవులుగా, ఆయన ఆరాధించే పెదవులుగా ఉండి భయముతో భక్తితో బ్రతుకుతూ ప్రభు రాకడ కోసం ఎదురు చూద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల దేవ, మహిమగల నాయన, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యము సత్యము. ఈ లోకం శపించబడి నాశనానికి వెళ్ళిపోతుందని తెలుసుకున్నాం. నీ పిల్లలు ఎంతో ఆసక్తితో విన్నారు నాయన. వారిని దీవించండి, వారిని కాపాడండి, భద్రపరచండి. వారికి ఏదైతే అవసరతలు ఉన్నాయో అవి తీర్చండి. మీ కృపచేత వారిని ఆదరించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.